ఒక పెద్ద సమస్య వచ్చి ఇంట్లో కూర్చుంది. ఆ సమస్య బయటికి ఎలా పోతుందో, కావ్య కాపురానికి ఎలా వెళ్తుందో అర్థం కావడం లేదు. కావ్య వాళ్ళ అత్తమామల మనసులు మారితే తప్ప మనమేం చేయలేం వేదా. వాళ్లకంత మంచి మనసే ఉండుంటే మనకి ఈ సమస్య ఎందుకు వచ్చుండేది? అమ్మా, ఏమైనా ఆలోచించారా? నాకేం అర్థం కావడం లేదు. అలా అంటే ఎలా అత్తయ్య గారు? మరేం చేయమంటావయ్యా? ఏదైనా అద్భుతం జరగాలి తప్ప మన చేతుల్లో ఏం కనిపించడం లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పా పెట్టకుండా ఇలా వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నారా? రావాల్సిన సమయం వచ్చినప్పుడు రాక తప్పదు కదండి. మీతో మాట్లాడదామని వచ్చాం. అత్తయ్య మావయ్య, మా అమ్మా నాన్నలు. అవునా? నమస్తే అండి. రండి రండి, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అయ్యో, ఇప్పుడు అలాంటి మర్యాదలేం వద్దొదిన గారు. ఎవరు వీళ్ళు? కావ్య వాళ్ళ అత్తమామలు. ఓహ్, మీరేనా? సడన్ గా తుఫాన్ వచ్చినట్టు వచ్చారంటే? వీళ్ళని నేను రమ్మని పిలవలేదు కదా, మరెందుకు వచ్చారు? మీ అంతటా మీరే వచ్చారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమిలా రావటం మీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మాకు తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చిన విషయం చెప్పేస్తాం. అదేంటంటే... గిరిజ, నువ్వు ఆగు. ఆ మాట ముందు మన పుత్రరత్నం చెప్తే బాగుంటుంది. అరే పవన్, నువ్వు చెప్పరా. నేను నా పేరెంట్స్ మీ ఇంట్లో ఉన్న నా భార్యను తీసుకెళ్దామని వచ్చాం. వేదవతి గారు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. మేమైతే మా కోడల్ని తీసుకువెళ్ళడానికే వచ్చాం. అవునండి, కోడలేది అంటూ అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మాకు. మీరు నిజంగానే అంటున్నారా? అవునమ్మా, నువ్వు మీ ఆయన వచ్చి బతిమలాడారు. తర్వాత మీ పెద్దవాళ్ళొచ్చి కూడా బతిమలాడారు. ఓ రకంగా చెప్పాలంటే భయం కూడా చెప్పారు. అందుకే మేమే మనసు మార్చుకొని వచ్చాం. ఏంటి బంగారం ఎలా జరుగుతోంది? అదే అర్థం కావడం లేదు. చాలా చాలా సంతోషం అండి. పెళ్ళైన కొన్ని రోజులకే మా కూతురు పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని ఒకటే దిగులుతో బతుకుతున్నాం. మీరొచ్చి ఇలా అంటుంటే గుండెల మీదున్న భారం అంతా దిగిపోయింది. అవునండి, ఆస్తిలో వాటా రానిదే కావ్యను కాపురానికి పంపించకండని మీరన్న దగ్గర నుంచి మా మనసులు అల్లకల్లోలం అయిపోయాయనుకోండి. మేమైతే అసలు ఆలోచన మీకొచ్చిందా, ఇంకెవరైనా అంటే వచ్చిందా అని ఆలోచించుకున్నాం. ఇక జరిగిపోయిన దాని గురించి తవ్వుకోవడం అనవసరం. అమ్మవారు మీ మనసు మార్చి మా ఇంటికి పంపించింది. చాలా సంతోషంగా ఉంది. పరిష్కారం ఇంత సులువుగా దొరుకుతుందని మేము అనుకోలేదండి. అవును, ఇంతకీ మా కోడలెక్కడా? పైన గదిలో ఉంది. తొందరగా పిలువండి వదినా. అలాగే వదినా. అమ్మ కావ్య, కావ్య, తొందరగా కిందకి రమ్మా. కావ్య, త్వరగా రామ్మా. నీకోసం ఎవరొచ్చారో చూద్దు రామ్మా. పవన్, కావ్య,
నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నిజంగానా? నిన్ను మేమేమైనా బాధ పెట్టుంటే క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఎందుకు అంత పెద్ద మాటలు? మా తరపున తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే ఉందమ్మా. బంగారం, స్క్రిప్ట్ అంతా తేడాగా ఉందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇక మేము మా కోడల్ని తీసుకొని బయలుదేరుతాం వేదవతి గారు. మంచిదండి. వదిన్ గారు, అన్నయ్య గారు, మరి బయలుదేరుతాం మా కోడల్ని తీసుకొని. సరే వదిన గారు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలమ్మా. రండి బావుగారు. అలాగే బావగారు. పదండి, ఇంకెందుకు లేటు. పద. పదమ్మా. అన్నట్టు మీతో ఒక విషయం అడగాలని మర్చిపోయాను. ఏంటో అడగండి. ఆస్తిలో వాటా గురించి అయితే కాదులేండి. ఇంకేంటండి మరి? ఇంతసేపు చాలా నైస్గా మాట్లాడి ఇప్పుడు మనసులో ఉన్నదేదో బయట పెట్టబోతున్నారు. వీళ్ళెందుకు రూట్ మార్చారు? మా చిన్న కోరికను మీరు తీర్చాలి. మీరేం అడగాలనుకుంటున్నారో మొహమాటం లేకుండా అడగండి. మీ ఇంట్లో అమ్మవారి ముక్కు పుడుకుందంట కదా, అది మాకు కావాలి. అందరికీ వినిపించిందా? మరోసారి చెప్పమంటారా? అమ్మవారి ముక్కు పుడకను మాకిస్తే కావ్యాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. బంగారం, ఓకేనా? ఏదో చిన్న కోరిక అన్నారు, మరి అంత పెద్ద కోరిక కోరారంటే? మీకు దాని గొప్పతనం గురించి తెలియదనుకుంటాను. అది తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. అది బహుమతి రూపంలో ఇచ్చేది కాదు. అయితే కావ్యాన్ని మీ దగ్గరే ఉంచేసుకోండి. సంబంధం లేని ముడి పెడుతున్నారేంటమ్మా? మా వాడికి మంచి మంచి సంబంధాలు చూశాం. వీడేమో కావ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. మేమేమీ కట్నం అడగలేదు, ఆస్తి వద్దు అంటున్నాం. బంగారం తులాలు తులాలు అడగలేదు, చిన్న ముక్కు పుడికే కదండి. అది ఆకారంలో చిన్నదై ఉండొచ్చండి, కానీ అది మా పూజ గదికి మాత్రమే పరిమితం. అయితే మీ కావ్యాన్ని మీ ఇంటికే పరిమితం చేసుకోండి. మీరు నన్ను తీసుకెళ్లడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ముక్కు పుడకను అడ్డం పెడుతున్నారేంటి పవన్? అడగడంలో తప్పే ఉంది కావ్య. మనం సెటిల్ కావడానికి డబ్బులు హెల్ప్ చేయమని అడిగాం, అది చేయలేదు. కనీసం ఇదైనా. నీకేమన్నా మెంటలా? అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. వేదవతి అత్తయ్య గారు లాంటి జాతకం కలిగిన ఈ రెండో కోడలు నిహారికకి మాత్రమే ఇచ్చేది. అర్థమైందా? అది నా భార్య ధరించాలి. అదేదో బ్యాంగిల్ స్టోర్లో దొరికే ముక్కు పుడక లాంటిది అనుకున్నారా? ఇవ్వడం కుదరదు. అయితే మీ కావ్యం తీసుకుని వెళ్ళడం కుదరదు. ఆస్తిలో వాటా అడిగితేనే ఇంట్లో పెద్ద యుద్ధం జరిగినట్టు అయ్యింది. ఇప్పుడు మీరు ముక్కు పుడక ఊసెత్తారేంటదినా? అది కలలో కూడా జరగని పనమ్మా. మీ కూతురు కాపురం కంటే ఆ ముక్కు పుడక గొప్పదా? ఆ విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఫోన్ చెయ్యండి.
అప్పుడొస్తాం. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి తీసుకొని వెళ్తాం. అప్పటి వరకు కావ్యని మీ ఇంట్లోనే ఉంచుకోండి. రేయ్, ఏంట్రా ఇంకా నిలబడి చూస్తావు? పద వెళ్ళిపోదాం. పేరుకి గొప్పింటి వాళ్ళు చిన్న ముక్కు పుడక కూడా ఇవ్వరంట. ఇవ్వనని చెప్తున్నారు కదా, ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? పదండి పదండి వెళ్ళిపోదాం. ఆగండి. కావ్య సమస్యకు పరిష్కారం దొరికినట్టే దొరికి ఇలా అయిందేంటో అర్థం కావడం లేదు. మనసు మార్చుకొని వచ్చారని అందరం సంతోషపడ్డాం. మనసులో అంత పెద్ద కోరికతో వచ్చారని ఎవ్వరం ఊహించలేకపోయాం. మన సంతోషం ఎంతోసేపు నిలవకుండా చేశారు. అసలు వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నారా? చాలా మంది మన కుటుంబంతో సంబంధం కలుపుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు. వాళ్ల బుద్ధులేంటో అలా ఉన్నాయి. ఆస్తిలో వాటా అంటే అందరికీ ఇబ్బంది కాబట్టి అందరూ కాదన్నారు. ఇప్పుడు ముక్కుపుడక విషయంలో నిహారికే నిర్ణయం తీసుకోవాలి. మీ అందరి అభిప్రాయాలు కూడా చెప్పండి. ఏంటి చెప్పేది? అసలు వాళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? అదెలా కుదురుతుంది? వాటిని మామూలు కోరికలు అనరు, గొంతెమ్మ కోరికలు అంటారు. ఎందుకు ఆవేశపడతావు అన్నయ్య? అందరి అభిప్రాయం తీసుకుందాం ఉండు. అక్క, ముందు నువ్వు చెప్పు. నేను ఇంటి కూతుర్ని కాబట్టి ముక్కు పుడక నాకెలాగూ దక్కదు. అదందరికీ తెలిసిన విషయమే. నేను ఇంకేం చెప్పగలను? అవని, నీ అభిప్రాయం ఏంటి? హలో బెదర్, ఏంటిది? ఇదేమైనా వేలం పాట అనుకున్నావా? నువ్వు వాగన్నయ్యా, ఎందుకు కంగారు పడతావు? అవని, నువ్వు చెప్పు. చెప్పేదేముంది బావా, నేను జాతకం కలవందాన్ని. దాని మీద నాకు ఎలాంటి ఆశ లేదు. వదిన ఉండుంటే బాగుండేది. తన అభిప్రాయం కూడా తెలిసుండేది. వదినకి ఫోన్ చేస్తానుండండి. చేయాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే లావణ్య అక్క కూడా తన మోజుని ఎప్పుడో చంపుకుంది. ఇక కావ్య సంగతి అంటావా? మరో ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయి. కావ్యకు ముక్కుబుడకకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇక ఆలోచించుకోవాల్సింది నిహారిక మాత్రమే. కావ్య జీవితం నిలబడాలంటే నిహారికే మాట్లాడాలి. నేను మాట్లాడేదేముంది? మనసులో ఏదో పెట్టుకొని నిగూఢంగా మాట్లాడుతున్నావేంటి? ఇందులో నిగూఢం ఏముంది నిహారిక? ముక్కు పొడుకని వాళ్ళకిచ్చేయండి అన్నట్టుంది అవని తీరు. అందరి అభిప్రాయం అడుగుతున్నావే గాని ఫైనల్ నిర్ణయం అయితే అమ్మదే. అమ్మా, నువ్వేమంటావు? నాకేం అర్థం కావడం లేదు. నా తల మీద పెద్ద భారం ఉన్నట్టుంది. ముక్కు పొడుకుని ఇవ్వడం కంటే ఆస్తిలో వాటా ఇవ్వడమే మంచిదనిపిస్తుంది. అది మాత్రం ఎలా కుదురుతుంది నాన్న? అయినా ఇప్పుడు వాళ్ళకి ఆస్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. ముక్కుపుడక మీద మొదలైంది. కావ్య కోసం నిహారిక ముక్కుపుడకను వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నిహారిక ఏం మాట్లాడిందో అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆస్తుల విషయంలో వాటా అడిగారు కాబట్టి నేనేం చేయలేను. ఇంకే విషయంలో అయినా అడిగితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావ్య కాపురం నా వల్ల నిలబడుతుందంటే నేను చేస్తాను. నీది ఎంత గొప్ప మనసు నిహారిక. కావ్య కోసం తన ప్రాణాలైనా ఇస్తాను అని అంది. నిహారికది ఎంత గొప్ప మనసు అని కృష్ణబావ పొగిడాడు. ఆ గొప్ప మనసు ఇప్పుడు నిరూపించుకోవాలి. ఆ దరిద్రులు అలాంటి కోరిక కోరతారని తెలియక అలా కమిట్ అయ్యి ఇరుక్కున్నాను. రాత్రి నువ్వు కొంచెం ఎక్కువ హామీలిచ్చి ఇరుక్కుపోయావు బంగారం.
అమ్మా నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఏదో ఒకటి చెప్పమ్మా. ముందు వాళ్ళు అడిగిందాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. మావయ్య గారు, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. నాకంతా గందరగోళంగా ఉందయ్యా, నేనేం చెప్పలేను. చాలా పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇదేం పెద్ద చిక్కు కాదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలా అంటే ఎలా అన్నయ్య? రాత్రి నిహారిక మాటిచ్చిందిగా. ముక్కు పుడక త్యాగం చేస్తానని మాటిచ్చిందా? భలే మాట్లాడుతావు తమ్ముడు నువ్వు. మరి ఇచ్చిన మాట ప్రకారం కావ్య కోసం ఏం చేయగలదో అడగండి. ఇంకేదైనా అంటే నిహారిక, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. కాస్త ఆలోచించు. వసంత గారు. అవును నిహారిక, అంతా నీ చేతుల్లోనే ఉంది. నా చేతులు? అత్త, నా కోసం నువ్వేదైనా చేస్తానని అన్నావు కదా. అన్నాను కావ్య, కానీ ఇలాంటి సమయంలో నువ్వేదైనా త్యాగం చేస్తే నువ్వు మన వంశ చరిత్రలో నిలబడిపోతావు. అవును నిహారిక, నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. చెప్పు నిహారిక. మాట్లాడు నిహారిక. మాట్లాడత్తా. మౌన అంగీకారం అనుకోమంటావా? త్యాగం చేయి నిహారిక. చెప్పు మాట్లాడు నిహారిక. మాట్లాడు. చెప్పు నిహారిక, మాట్లాడు. మాట్లాడు నిహారిక, చెప్పు. తల తిరిగిపోతుంది. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయండి. అయ్యో, నా పిల్లని చంపేస్తారా ఏంటి? నిహారిక, 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 నువ్వు కూడా రావద్దు. బంగారం. ఆస్తిలో వాట అడగండ్రా అని నేను వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళేంటి ఏకంగా ముక్కు పుడకకి స్కెచ్ చేశారు. ఏం ఆలోచిస్తున్నావు? ముక్కు పుడక గురించే కదా? నా బెస్ట్ ఎనిమికి నేనొక సజెషన్ ఇద్దామని వచ్చాను. యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ బాగుంటుంది. ఏంటది? నీది ఎలాగో ఫేక్ జాతకం కాబట్టి ముక్కు పుడక నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని కలలు కనుకు. అందుకే కావ్య కోసం సాక్రిఫైస్ చేసావనుకో, నీ పేరు 10 కాలాల పాటు నిలబడిపోతుంది. ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వకు. నేనెప్పుడూ మంచి సలహాలే ఇస్తాను. వాటిని తీసుకుని మనుషుల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కాదు, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి నీకు నేను మంచి మాటలే చెప్తున్నాను. నువ్వేమో నాది చాదస్తం అని అనుకుంటున్నావు. నీది చాదస్తమే. నీ చాదస్తం పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. కలియుగం కదా, మంచిని ఎవ్వరూ తీసుకోరు. తీసుకోకపోతే ఏమవుతుంది? ఎవరు తీసుకున్న గొయ్యలో వాళ్ళే పడతారు. అయిపోయిందా ఉపన్యాసం? నీకు వినే ఓపిక ఉండాలి గాని నువ్వు మనిషిలా మారే వరకు సుదీర్ఘంగా చెప్తాను. నాకేం అవసరం లేదు. ఫైనల్గా ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటది? అర్హత లేని వారి దగ్గరకు విలువైనవి రావు. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు అవుతుంది. కావ్య జీవితం గురించి ఏదైనా చేసేస్తాను అని బిల్డప్లిచ్చావు. కావ్య ఇంకా ఇంకా ఇబ్బంది పడితే అందుకు కారణం నువ్వే అవుతావు. ఇలా జరుగుతుందని నువ్వస్సలు ఊహించలేదు కదా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే దొంగ జాతకం పిట్ట. దొంగ జాతకం పిట్ట, దొంగ జాతకం పిట్ట, దొంగ జాతకం పిట్ట.
బంగారం ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? కావ్య నెరగా వాడి అవనిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాం. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి సమస్య నా మెడకు చుట్టుకుంది.